దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచకాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎన్ని రకాల సమస్యలతో, వేదనలతో, నిన్నటి నెలంతా కూడా ఎన్నెన్ని సమస్యలతో, ఒడిదుడుకులతో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రతి నూతన ఉదయము దేవుడు నూతనంగా సూర్యుని ప్రకాశింపచేస్తున్నారు. నూతన అవకాశములను ప్రతిరోజు ప్రభు మనకి సిద్ధపరుస్తున్నారు. నూతన ద్వారములను ప్రభు మనకు తెరుస్తున్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో ద్వారములు మన ముఖం మీదనే మూసేవాళ్ళు ఉంటారు. ఎన్నో అవకాశములను మన చేతి నుండి తీసివేసే వాళ్ళు ఉంటారు. కానీ అన్ని ద్వారములు మూయబడినప్పటికీ నీవు నమ్ముకున్న దేవుడు నీ కొరకు ద్వారమును తెరిచిన ఎవ్వరు కూడా దాన్ని మూయలేరు. నీవు నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు ప్రియులారా. ఏ సమస్యను చూసి, ఏ వేదన చూసి, ఏ బాధను చూసి ఈ ఉదయకాలంలో నీవు కృంగిపోయి ఉన్నావో అది గతము. ప్రతిరోజు నూతనంగా మనల్ని అభిషేకించే దేవుడు నూతన ఆశీర్వాదములను మనల్ని కుమ్మరిస్తానని విశ్వసనీయుడు, నమ్మదగిన దేవుడు నూతన ప్రేమను ఈ ఉదయకాలంలో మనందరి మీద కుమ్మరించారు. కాబట్టి గత జీవితాన్ని వదిలివేద్దాం. గత శ్రమలను గూర్చి బాధపడుతూ మన యొక్క ప్రస్తుత జీవితాన్ని మనం కోల్పోకుండా ఈ నూతన ఉదయంలో ఈరోజు ఏ విధంగా మనం విజయపథంలో జీవించాలో ఆ ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూసినప్పుడు మన ముఖములు కూడా అవి ప్రకాశవంతములుగా మార్చబడతాయి. ప్రియులారా, నిజంగా ఈ యేసు ప్రభు ఎవరు? అందరు మనం అడిగితే చూడండి, కొంతమంది అన్యులు మనల్ని అడిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి రా, నీకు స్వస్థత జరుగుతుంది అని అంటాం. యేసు ప్రభు దగ్గరికి రా, నీకు సంతాన భాగ్యం ప్రభు ఇస్తారు అని మనం అంటాం. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి అని మనం అంటాం. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే లూకాసు వార్త 4:18 ప్రభువే స్వయంగా చెప్పారు, దేవుడు నన్ను అభిషేకించను, ఆ దేవుడే తన యొక్క కృపను నా మీద కుమ్మరించను. ఎందుకంటే నేను ఈ లోకంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చాను. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులుగా చేయడానికి వచ్చాను. గుడ్డితనంలో, అజ్ఞానంలో ఉన్న వాళ్ళని నేను వాళ్ళకి కంటి చూపును దయచేయడానికి వచ్చాను. కుంటి వాళ్ళని నేను నడిపించడానికి వచ్చాను. ప్రభువే స్వయంగా చెప్పారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు నామములో తప్పకుండా జరుగుతాయి. కానీ ప్రియులారా, అంత మాత్రమేనా యేసు ప్రభు? అసలు యేసు ప్రభు ఎవరు? యెషయా గ్రంథం 11:1 మనం చదివినప్పుడు, ఈశాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరు నుండి ఒక కొమ్మ ఏర్పడును. అను ప్రియులారా, ఈశాయి కుమారుడైతే దావీదు వంశములో యేసు ప్రభువు జన్మించాడు. దావీదైతే ఆయన ఒక రాజు, గొప్ప రాజుగా అతడు ప్రపంచమంతటి కూడా పరిచయం అయినవాడు. కానీ దావీదు తండ్రి ఈశాయి మాత్రము అతడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాని వంశంలో నుంచి దేవుడు యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన యేసు ప్రభు రాజుల రాజు అయినప్పటికీ సాధారణమైన గొర్రెలను కాచుకునే వారి వంశము నుండి ఈ లోకంలో ఎందుకు ఉద్భవించాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1:27 మనం ఇలా చదువుతున్నాం. ప్రియులారా, లోకంలో ఉన్న వివేకవంతులను వాళ్ళని సిగ్గుపడినట్లుగా చేయుటకు దేవుడు ఈ లోకంలోని అవివేకవంతులను ఉపయోగించుకుంటాడంట. లోకంలో ఉన్న శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు ఈ లోకంలోని బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. లోకంలో ఉన్న పేరు ప్రతిష్ట కలిగిన వాళ్ళని, గొప్ప వాళ్ళని సిగ్గుపడినట్లు చేయుటకు ఈ లోకంలో అల్పంగా, నీచంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా, వారిపై ప్రభువు కుమ్మరించే అభిషేకం ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేస్తారు.
అవును ప్రియులారా, అందుకనే రాజాతి రాజు అయినప్పటికీ యేసు ప్రభువు సాధారణ గొర్రెలు కాచుకునే వారి వంశంలో జన్మించాడు. ఎందుకంటే నేను అందరిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, నేను అందరి కొరకు వచ్చాను అని చెప్పడానికి, నాకు సాధారణమైన ప్రజల జీవితములు కూడా నాకు తెలుసు వారి ద్వారానే. ఎందుకంటే వారు తనలో ఉన్న చాకచక్యముల మీద ఆధారపడకుండా తమ ఎన్నుకున్న దేవుడి మీద వారు ఆధారపడతారు. కాబట్టి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి యేసు ప్రభువుల వారు కూడా ఒక సాధారణ కుటుంబంలో ఆయన జన్మించారు. చూడండి ప్రియులారా, ఆయన నజరేతులో జీవించాడు కాబట్టి నజరేయుడిగా పిలువబడ్డారు. మరి ఆ ప్రభువు తను చెప్పినట్లు విధంగా ఈ లోకంలోనికి వచ్చినట్లు విధంగా ఈ సాధారణమైన ప్రజలు బాధలతో మ్రగ్గుతున్న వాళ్ళని చూసినప్పుడు ఆ కరుణామైన హృదయము తరుగుకొని పోయిందని మనం వాక్యంలో చదువుతున్నాం. ఈ లోకంలో ఎవరైనా కూడా శ్రమలో, వేదనలో, శోధనలో, బాధలో ఉన్నప్పుడు ఆ ప్రభువుని వాళ్ళు వేడుకున్నట్లయితే, ఆ ప్రభువు చెల్లించిన ఆ శిలువ బలి యాగమును గురించి ధ్యానించినట్లయితే, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా తమ పాపములను ఒప్పుకొని ఆ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసుకున్నట్లయితే ప్రియులారా, వారందరికీ కూడా నీతి న్యాయములతో పరిపాలించడానికి ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చారు. ప్రియులారా, ఈ లోకంలో నీతి న్యాయములను పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకు దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళనే కాపాడడానికి చూస్తారు. ఈ లోకంలో పేరు ప్రతిష్టలు, ధనము ఎవరి దగ్గర ఉంటే నీతి న్యాయములు పరిపాలించే వాళ్ళకి అవి చెల్లించి ఆ డబ్బుతోటి దాన్ని కొనుక్కుంటారు. కానీ సత్యంగా మనం ఎవరి వైపు నిలబడినా కూడా ఈ లోకం ప్రకారము సత్యము ఎప్పటికీ కూడా గెలవదు. కానీ ప్రియులారా, యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళకి ఆయన నీతి న్యాయములతో పరిపాలించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు ముందుకు తీసుకొని వచ్చి నిలబెట్టి, ఈమె మేము పాపం చేస్తున్నప్పుడు పట్టుకున్నాము అన్నప్పుడు ప్రియులారా, నీతి న్యాయములతో పరిపాలించే ప్రభువు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఎదురుగా ఆమె మీద నేరం మోపుతున్న వాళ్ళందరి జీవితాల గురించి, వాళ్ళ పాపపు జీవితం గురించి పరిశుద్ధుడైన యేసు ప్రభునకు తెలుసు. ప్రభు లోపల అనుకొని ఉండవచ్చు, అయ్యో వీరందరూ కూడా పాపులే కదా, ఇంకొక పాపి మీద వీళ్ళు నేరారోపణ చేస్తున్న దగ్గరికి తీసుకొని వస్తున్నారు, వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నవారు, ఎలా వీళ్ళని నేను సత్యంలోనికి నడిపించాలి అని ప్రభు ఆలోచిస్తున్నప్పుడు వారు మరలా తాము పరిశుద్ధులం అన్నట్టు, ఏ పాపము చేయలేదు, ఈమె నేరం చేసిందని ఆమె మీద నేరారోపణ చేస్తున్నప్పుడు చూడండి ప్రియులారా, మనం అందరం కూడా పాపం చేసి దేవుని మహిమను కోల్పోయామని ప్రభువునకు తెలుసు. ఆ నేరారోపణ చేసేవాళ్ళు కూడా పాపం చేశారని ప్రభువునకు తెలుసు. కాబట్టి వాళ్ళను కూడా నొప్పించకుండా వాళ్ళ పాపపు జీవితాన్ని వాళ్ళే ఒప్పుకునేలా చేశారు. నీలో పాపము చేయనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చని. చూడండి, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఇది చేసావు కాబట్టి నీ మీద మొదటిగా రాయి వేయాలని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరితో కూడా ప్రభు చెప్పలేదు ప్రియులారా. ఆ ప్రభు ప్రేమ చూడండి, పాపులను వెతుక్కుంటూ వాళ్ళని రక్షించడానికే, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికే నేను వచ్చానని ప్రభు చెప్పడమే కాదు, చేసి చూపించారు. వాళ్ళు కూడా పాపులనమని వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకునేలా చేశారు. ఈ లోకంలో అందరు కూడా పాపం చేశారు, అందుకనే నేను ఈ లోకంలోనికి వెలను చెల్లించడానికి, నీతి న్యాయములను సరియైన విధంగా పాటించి చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చానని తన జీవితం ద్వారా తెలియజేశారు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభు పరిపాలన ఈ లోకంలో ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం తర్వాత చదువుతూ ఉన్నాము. చిరుతపులి, గొర్రెపిల్ల ఒక దగ్గర కలిసి మేస్తూ ఉంటాయంట. తోడేలు, గొర్రెపిల్ల ఒక దగ్గర అవి పరుండి ఉంటాయంట. చిన్న పిల్లలు కూడా ఒక విషసర్పపు పాము ఆ యొక్క దాంట్లో వ్రేలు పెడతాయంట. పాములతో కలిసి అవన్నీ కూడా జంతువులు, సాధారణ జంతువులు, క్రూర జంతువులు అన్నీ కూడా ఒక్కటే స్థలంలో ఉండి అవన్నీ కూడా సాధారణంగా జీవిస్తూ ఉంటాయంట. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఎవరు కూడా ఒకరిని ఇంకొకరు కబిలించకుండా మానవులందరూ కూడా ప్రశాంతంగా ఒకరితో ఒకరు కలిసి
జీవిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు బలహీనలను అణగద్రొక్కుతూ అలాంటి విధంగా జీవించకుండా, పేరు ప్రతిష్టలున్న అధికారులుగా ఉన్న, ఏ సమాజంలో గొప్పవారుగా ఉన్నా కూడా బడుగు బలహీన వర్గ ప్రజలతో కలిసి అందరూ కూడా ప్రేమతో ఐక్యంగా ఈ లోకంలో జీవించడం ఎలానో చూపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియులారా, యేసు ప్రభు పేరు చెప్తేనే అన్ని స్వస్థతలు, అన్ని అనారోగ్యాల నుంచి, బందీల నుంచి విడుదల కలిగిన ఆ సందర్భాలు, ఆయనతో 3 సంవత్సరాలు కలిసి జీవించిన ఆ శిష్యులను మనం చూసినప్పుడు వారిలో చాలామందికి సరియైన వాళ్ళకి చదువే రాదు. చాలామంది చేపలు పట్టుకునేవాళ్ళు, చాలామంది వాళ్ళ సంఘంలో ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నవారు కాదు. అయినప్పటికీ అలాంటి వారినే ఎన్నుకొని అలాంటి వారితో కలిసి జీవించడం అంటే ఎంత కష్టమో ఊహించండి. ఒక కుటుంబంలో కొంచెం ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, కొంచెం తక్కువగా ఉన్న చదువుకున్న వాళ్ళతో కలిసి జీవించడంలో ఎంతో కష్టంగా ఉంటుంది. భార్యాభర్తలే ఒకరు బాగా సంపాదిస్తున్నప్పుడు, ఒకరు కొంచెమే సంపాదిస్తున్నప్పుడు, ఆ బాగా సంపాదించే వాళ్ళు ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను పై అంతస్తులో ఉండాలి, నువ్వు నన్ను గౌరవించాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలోనే మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తల మధ్యలోనే మనం చూస్తూ ఉంటాం. కానీ సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు, జ్ఞానమునకు నిధి అయిన యేసు ప్రభుల వారు, పరిశుద్ధతకు మూలమైన యేసు ప్రభుల వారు ఆ సాధారణ శిష్యులతో, పాపులతో తనను అప్పగించబోయే యూదా ఇస్కారియోతు కూడా ప్రశాంతంగా జీవించగలిగారంటే చూడండి ఆ ప్రభు యొక్క పాలన ఏ విధంగా ఉందో. మనుషులను, మన ఎదురుగా ఉన్న వాళ్ళను బట్టి కాదు మన ప్రభావము వాళ్ళ మీద ఉండేది, మనలో ఉన్న ఆ దేవుని యొక్క సత్యతను బట్టి మనం ఇతరుల దగ్గర మన ప్రభావాన్ని చూపించాలి. అది నేర్పించడానికే యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియులారా, మరి ఆ ప్రభువుని ఎరిగిన మనము, ఆ ప్రభువుతో కలిసి జీవిస్తున్న మనము, ఆ ప్రభు ఇచ్చిన సందేశాన్ని ప్రతిరోజు వాక్యం ద్వారా మనం చదువుతున్న మనము, ధ్యానిస్తున్న మనము, నిజంగా ఆ ప్రభువు ఇచ్చిన సందేశం ప్రకారము ఈ లోకంలో మనము ఈరోజు మనము జీవించడానికి, మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ఈ ఉదయకాలంలో ప్రభు మనందరికి కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నారు. ఈ సత్య సందేశాన్ని ఎప్పుడైతే మనం మన దృష్టిలో పెట్టుకొని మనస్సులో ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించడానికి మన శక్తి, మన బలం అయితే సరిపోదు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువునే ఈ ఉదయకాలంలో తన కృపతో, బలముతో మనల్ని నింపమని ఆ ప్రభుని ఉదయకాలంలో మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ కృపలో ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించిన తండ్రి నీకు స్తోత్రం. ప్రభా, దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో మేము చదువుతున్నాం తండ్రి. 4-5 అధ్యాయాల్లో ఆ గొప్ప జన సమూహము, అందులో ఎవ్వరు కూడా ప్రభా పరలోకంలో దర్శన గ్రంథంలో యోహాను భక్తుడు చూసినట్లుగా ఆ 7 ముద్రలు కలిగిన నాయన ఆ యొక్క గ్రంథమును విప్పడానికి ఎవ్వరికి కూడా అర్హత లేకుండా పోయింది ప్రభా. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అయ్యో ఈ గ్రంథమును ఎవరు తెరవగలరు, అయ్యో అయ్యో అని వాళ్ళందరూ కూడా విచారములో ఉన్నప్పుడు ప్రభా, దివ్య గొర్రెపిల్లగా ఉన్న మీరు సిలువ బలి ద్వారా అయా పాపులమైన మా కొరకు పరిశుద్ధులైన మీరు మిమ్మల్ని మీరు బలియాగంగా అర్పించుకొని ప్రభా ఆ గ్రంథాన్ని తెలవడానికి 7 ముద్రలను ప్రభా నాయన విచ్ఛిన్నం చేసి ఆ గ్రంథాన్ని తెరవడానికి మీరు మా కొరకు అక్కడ సిద్ధంగా ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం అయ్యా. రాజాతి రాజు అయినప్పటికీ కూడా దివ్య గొర్రె పిల్లగా నిన్ను నీవు అర్పించుకొని, ఇదిగో తండ్రి నీ చిత్తము చేయడానికే నేను సిద్ధంగా ఉన్నానను హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు ఎంత సంసిద్ధతతో ఉన్నారో తండ్రికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభా. మీ యొక్క జీవితాన్ని ప్రతిరోజు మేము ధ్యానిస్తూ మమ్మల్ని మేము మీ యొక్క జీవితానికి అనుకరించుకుంటూ మీ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా
వాక్యంలోని సారాంశం ప్రకారము, సత్యము ప్రకారము జీవించడానికి, ప్రతిరోజు కూడా మీ యొక్క వాక్య బోధనలకు మేము సాక్షులుగా ఉండడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా నూతన అభిషేకంతో సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయి, నేను ద్రాక్షవల్లిని. ఆయనలో ఎవరెవరు ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారని. ఈరోజంతా ఆ నిజమైన ద్రాక్షవల్లిలో మనం కూడా కొమ్మలంగా, రెమ్మలుగా ఉందాం, ఫలించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.